నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆసియానెట్ టీవీ న్యూస్ దాదాపు మార్చి 13 నుంచి మార్చి 27 దాకా ఆన్లైన్లో ఒక సర్వే నిర్వహించింది. ప్రస్తుతం మూడ్ ఆఫ్ ది నేషన్ పేరు మీద. అది ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అంటాం కన్నా కూడా సర్వేలో ఎన్డీఏ పార్టీకి లేదా బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమవుతుంది, మోడీ కూడా ఎక్కడ విఫలమయ్యారు 5 సంవత్సరాల పాలనలో, అట్లాగే ప్రజలు ఏమనుకుంటున్నారు మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి ఏమనుకుంటున్నారు, ఇట్లా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ప్రతిబింబించేలాగా వాళ్ళు ప్రశ్నలు. అట్లాగే దాదాపు భారతదేశం నుంచి 7,60,000 మంది ఈ డిజిటల్ ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే చాలామంది నాకు పెడుతున్నారు, మీరు ఒక పార్టీ వైపు ఉంటున్నారు ఇదంతా, కానీ ఏ సర్వేలు చూసినా కూడా ప్రస్తుతం 2024కి మాత్రం టోటల్గా బెండే ఉన్నాయి. వాస్తవికత కనబడుతోంది. ఉత్తర భారతదేశము, తూర్పు, పశ్చిమ, ఈశాన్య, ఈస్ట్, వెస్ట్, నార్త్లో ఆల్మోస్ట్ బీజేపీ లేదా ఎన్డీఏ ఎక్కువ స్థానాలు స్వీప్ చేయబోతోంది. సౌత్లో కూడా గతం కన్నా అనుకున్నా కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతోంది. ఇది గ్రౌండ్లో కనబడుతుంది. మనం గ్రౌండ్లోకి వెళ్ళకుండా ఒక పార్టీ మీద అభిమానంతో గెలుస్తుంది అనుకుంటాం వేరు, లేదా కామెంట్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కూడా గ్రౌండ్లో వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా కనుక్కుంటే బెటర్ కామెంట్ పెట్టే ముందు. మనం ఒక జాతీయ మీడియాలకు సంబంధించిన జాతీయ మీడియాలన్నీ కూడా ఏదైనా పార్టీ వైపు సపోర్టివ్గా మాట్లాడుతున్నాయి అనుకుంటే, ఏ ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ లేదా ఇండియా ఎలియన్స్లో చేసిన కొన్ని సర్వేలు కానీ, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలకు సర్వే చేశారు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కూడా టీఎంసీ ఒక సర్వే చేయించుకుంది. కొన్ని కర్ణాటకలో ప్రస్తుతం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్వే. అలాగే సునీల్ కనుగోలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా లోక్సభ అభ్యర్థులకు సంబంధించి తీవ్ర కసరత్తు చేశారు. కానీ వీళ్ళందరి సర్వేల్లో కూడా ఎక్కడ చూసినా బీజేపీ లేదా ఎన్డీఏ అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. ఈ సర్వేలు మొత్తంలో కూడా ప్రస్తుతానికి 2024నైతే ఇండియా ఎలియన్స్ అనేది వదులుకోవాల్సింది, ఎక్కడా కూడా అవకాశం అనేది లేదు. నెంబర్ అయితే మారచ్చు. నేను జనవరి నెలాఖరు నుంచే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నా ప్రిడిక్షన్స్ అన్ని పెట్టాను. ఆ తర్వాత నేషనల్ మీడియా ఏజెన్సీస్ కూడా అన్నీ వాళ్ళ సర్వేలు రిలీజ్ అయినాయి. నాకు వాళ్ళకి చాలా దగ్గరకు వచ్చింది. దాదాపు 13 స్థానాలు డిఫరెన్స్ వస్తుంది మొత్తం ఇండియా మొత్తం చూసుకుంటే. ఏదైనప్పటికీ ఒకటైతే క్లియర్ ఇండికేషన్, హింటు, ఓటర్ పల్సు ఇదంతా కూడా 2024 మాత్రం ఎన్డీఏ తిరిగి అధికారంలో రావటం ఖచ్చితము, ఖాయము. మేబీ నెంబర్ ఏమన్నా అది 350, 370 అనేది చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా దాదాపు దేశంలో ఉన్న ఇతర పార్టీలు వాళ్ళందరినీ బీజేపీ ఎన్డీలోకి ఆహ్వానించడం కానీ లేదా వాళ్ళు చేరటం కానీ ఏదైనా జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్కి, ఇండియా ఎలియన్స్కి రాబోయే రోజులు కొద్దిగా ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ కూడా వాళ్ళకి కొద్ది కష్టకాలం అని చెప్పచ్చు. ఇప్పుడు ఏషియా నెట్ న్యూస్ వాళ్ళు చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్లో కూడా నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చేయలేదు. చాలా క్వశ్చనర్ మీద చేశారు ప్రశ్నల మీద. అందులో 7,60,000 మంది అంటే పర్వాలేదు, కొద్దిగా పెద్ద నెంబరే. 2 వారాల పాటు చేశారు కాబట్టి సర్వే కొద్దిగా దగ్గరకు ఉండొచ్చు అనుకోవచ్చు మనం. ఒకసారి ఆ సర్వే అన్నీ కూడా ఎట్లా చేశారు ఏంటనేది చదువుతాను. వాళ్ళ ఏషియా నెట్ న్యూస్ నెట్వర్క్ వాళ్ళ ప్రకారం మూడ్ ఆఫ్ ది నేషన్లో అపోజిషన్ పార్టీస్ లేదా ఇండియా ఎలియన్స్కి చాలా పెద్ద సవాళ్ళు ఎదురవుతాయని, ప్రధాని నరేంద్ర మోడీకి లేదా ఎన్డీఏకి విస్తృతంగా మద్దతు లభిస్తుందని చెప్తుంది. అది దాదాపు ఏషియానెట్ న్యూస్ నెట్వర్క్ సర్వే ప్రకారం 79% మంది భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నారు. ఇది ఒక చాలా పెద్ద నెంబర్. 79% మంది భారతీయులు ఎన్డీఏ వైపు చూస్తున్నారంటే అపోజిషన్కి చాలా కష్టకాలం అని చెప్పచ్చు. అట్లాగే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీదే అగ్రస్థానం. ప్రధాని మోడీ హయాంలో గ్లోబల్ ఆర్డర్లో దేశ స్థితి మెరుగుపడిందని మళ్ళీ 80% మంది అభిప్రాయపడ్డారు. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాగ్దానాలు ఏమన్నా నెరవేర్చారా ఎన్ని అంటే 51% మంది నెరవేర్చారని అభిప్రాయపడ్డారు. ఇక్కడ 2 క్రూషియల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర, ఇది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అదృష్టాన్ని మెరుగుపరుస్తుందా అని అభిప్రాయపడ్డారు. అందులో 55% మంది మెరుగుపరచదు అని చెప్పారు, నెగిటివ్గానే చెప్పారు భారత జోడో యాత్ర గురించి. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే లోక్సభ ఎన్నికలైతే కాంగ్రెస్కి బీజేపీకి
లేదా ప్రజాస్వామ్య కూటమికి వీళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూడోసారి బీజేపీ వచ్చిందంటే లేదా ఎన్డీఏ వచ్చిందంటే కాంగ్రెస్ 15 సంవత్సరాలు అపోజిషన్లో కూర్చోవాలి ఇండియా అలయన్స్ పార్టీలు అంటే చాలా కష్టము. అయితే ఇప్పుడు మెగా మూడ్ ఆఫ్ ది నేషన్లో దాని ప్రకారం చూసుకుంటే కనుక మార్చి 13 నుంచి 27 వీళ్ళు ఇంగ్లీషు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు, బంగ్లా మరియు మరాఠీలో అన్ని భాషలకు సంబంధించి విస్తృత సర్వే చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఓటు కౌంట్స్, ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్స్ అనే దాని థీమ్కి సర్వే చేశారు. దాని లోతుకు ఒకసారి వెళ్ళామంటే మనం ఒక్కొక్క ఫ్యాక్టరు ఎట్లా ఉంటుందని చూసుకుంటే, ఫస్ట్ సిఏఏ మీద హౌ విల్ ది గవర్నమెంట్స్ డెసిషన్ టు నోటిఫై సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ ఇంపాక్ట్ బీజేపీ సిఏఏని తీసుకొని వస్తే లేకపోతే అనౌన్స్ చేస్తుంది, దానివల్ల ఏమన్నా బీజేపీకి సీట్లు పెరుగుతాయా, ఈ నిర్ణయం కరెక్టేనా అంటే సానుకూల ప్రభావం చూపిస్తుందని 51% మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో డిజిటల్ సర్వేలో పాల్గొన్న 26.85% మంది మాత్రం సిఏపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. 22% మాత్రం నో ఇంపాక్ట్, ఏముండదు, బీజేపీకి లాభం కానీ ఏదన్నారు. ఇందులో చాలా విచిత్రం ఏంటంటే తమిళనాడుకి చెందిన 48.4% మంది ప్రతివాదులు సిఏ నిబంధనలు నోటిఫై చేసిన నిర్ణయం బీజేపీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు తమిళనాడు నుంచి. ఇంకా అట్లాగే నరేంద్ర మోడీ సాధించిన అతి పెద్ద విజయాన్ని ఏమని రేట్ చేస్తారని అడిగినప్పుడు దాదాపు 38% మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల్ని ప్రశంసించారు. ఒక 26% మంది డిజిటల్ ఇండియా చొరవకు ఓటేశారు. 11.46% మంది ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి భారత్ని ఎంచుకున్నారు. ఇంకా రామ్ మందిర్ ప్రామిస్ని కూడా 24% మంది అది కూడా విజయానికి దోహదపడుతుందన్నారు. ఈ రామ్ మందిర్ వాగ్దానాన్ని నెరవేర్చిన మోడీ ప్రభుత్వాన్ని హిందీ హార్ట్లాండ్ అంటే అటు నార్త్ ఈస్ట్ వెస్టే కాకుండా 30% మంది అక్కడైతే తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వెలువడింది. అయితే దీన్నే మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అన్నప్పుడల్లా నేను అదే చెప్తా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నా పాత సర్వే జనవరి నెలాఖరికి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోడీయే ప్రధానమంత్రి కావాలని 54% మంది కోరుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక అసెంబ్లీ సీట్ కానీ పార్లమెంట్ సీట్ కానీ అప్పుడు జనవరిలో చేసినప్పుడు ఎక్కడ గెలిచే అవకాశాలు కూడా కనబడలేదు. కానీ వాళ్ళందరికీ మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కావాలి. అలాగే రామ మందిరం పైన ఉంటూ దేశవ్యాప్తంగా 57% మంది ప్రతివాదులు రాబోయే లోక్సభ ఎన్నికల్లో రామ మందిరం కారకంగా ఉంటుందని చెప్పి కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా ఈ వచ్చే 5 సంవత్సరాలు మీకు ఏది బెస్ట్ గవర్నమెంట్ అనుకుంటే ఎన్డీఏకి 78% మంది, ఇండియా అలయన్స్కి 21% మంది, అట్లాగే నరేంద్ర మోడీకి 51%, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రికి ఎవరు ఉండాలి అంటే నరేంద్ర మోడీకి 51%, రాహుల్ గాంధీకి 46% ఓటేశారు. ఈ రాహుల్కి వేసిన 46% కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ముఖ్యంగా కేరళ రాష్ట్రం నుంచి వచ్చింది. అక్కడే 51% మంది రాహుల్ గాంధీ వేపేశారు. కేరళ తీసేస్తే దేశం మొత్తం చూస్తే 80% మంది నరేంద్ర మోడీ వైపే చూశారు. ఇంకా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి పదవికి మోడీయే అగ్రస్థానం అన్నారు, ఒక్క కేరళ పక్కన పెడితే. అట్లాగే క్యాస్ట్ డైనమిక్సు లేదా క్యాండిడేట్ ప్రొఫైల్ ఇవేమీ చూడం, మేము అభివృద్ధినే చూస్తాము ఓటేసేటప్పుడని 80% మంది ఓటేశారు. అందులో ముఖ్యంగా ఫ్రీబీస్ మీద పోటీ పడుతున్నారు ప్రస్తుతం రాజకీయ నాయకులు అన్ని పార్టీల నుంచి. అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా దానిలో తీసేయటానికి లేదు, కానీ ఫ్రీబీస్ మీద మాత్రం చూసి ఓటేస్తూ ఉంది కేవలం 2.32% మందే. సో అందరూ చూస్తానంటుంది డెవలప్మెంట్. ఇంకా ముఖ్యమైన డేటా సెట్ ఏంటంటే ఓటర్లు తమకు ఏది అత్యంత ముఖ్యమైనదో నిర్ణయించుకునేటప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఉచితాలు, ప్రజాదరణ పొందిన వాగ్దాలు ఇవన్నీ వదిలేసుకున్నారు. అందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అట్లాగే 2024 లోక్సభ ఎన్నికల్లో మోడీ వేవ్నేమన్నా ఇండియా కూటమి అధిగమించగలదా అంటే 60.33% మంది కష్టము ఎన్డీఏ వేవ్ని, మోడీ వేవ్ని ముఖ్యంగా దాటడం చాలా కష్టమన్నారు. 32% మంది మాత్రం అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అట్లాగే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈరోజు ప్రతిపక్షాలు ఎందుకు మోడీ వేవ్ని తట్టుకోలేకపోతున్నాయి, లేకపోతే మోడీకి ఎందుకు వ్యతిరేకంగా నిలబడలేకపోతున్నాయి, వాళ్ళు ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నాయి అంటే చాలామంది చెప్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రతిపక్షాల్లో ఉన్నది చాలామంది ప్రధానమంత్రి అభ్యర్థులుగా పోటీలో ఉండటం. రెండోదేమో లీడర్షిప్, అనుకున్న లీడర్షిప్ ఎక్కడా లేదని.
ప్రతిపక్షాల్లో ముందు చూపు విజన్ అనేది లేదని అసలు ఈ 3 కలిపిని 48% మంది చెప్తున్నారు. సో ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా ఎవరు ప్రధానమంత్రి అనేది జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎన్డీఏ అయితే నరేంద్ర మోడీ అని చెప్పి వెళ్ళగలుగుతుంది, ప్రతిపక్షాలు వెళ్ళలేకపోతున్నాయి. అట్లాగే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క లీడరు ఇండియా అలయన్స్లో తయారవటము, ఏం చెప్పాలి వస్తే 5 ఏళ్లలో అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోవటం, ఇవన్నీ కలిపి కూడా ప్రతిపక్షాల వైఫల్యం అన్నదైతే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా తెలుగులో చెప్పాలంటే దార్శనికత లేకపోవటం, నాయకత్వ లోపం, మరియు ప్రధానమంత్రి పదవిలో ఎక్కువ మంది ఉండటం, ఇవంతా కూడా. అట్లాగే ఇటీవల వారాల్లో రాజీనామాల పరంపరను చూసిన కాంగ్రెస్కి అయితే ఇంకా చాలా ఆందోళనకరమైన విషయాలన్నీ వస్తున్నాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం 54% మంది భారత జోడో యాత్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో న్యాయయాత్ర ఏమాత్రం కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరచదని చెప్పారు. కేవలం 38% మంది అభిప్రాయపడ్డారు. ఈ 38% కూడా మళ్ళీ కేరళలోనే ఎక్కువ ఉన్నారు. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫెయిల్యూర్ ఏంటి మీరు 10 ఏళ్లలో చూశారు. అలాగే గత 5 ఏళ్లలో నరేంద్ర మోడీ పెద్ద ఫెయిల్యూర్ ఏంటి ప్రభుత్వం అంటే 32% మంది మణిపూర్ ఇష్యూని చెప్పారు. మణిపూర్ ఇష్యూని హ్యాండిల్ చేయటంలో మోడీ విఫలమయ్యారన్నది 32% మంది. నిరుద్యోగ సమస్య మీద 21% మంది. రేట్లు పెరగటం వల్ల పెరుగుతున్నాయన్నది 19% మంది. ఇంధన ధరలు పెరిగినాయి అన్నది 26% మంది. అందులో బాగా మణిపూర్ అంశాన్ని బాగా తీసుకొచ్చారు. అది మాత్రం అతి పెద్ద వైఫల్యం కిందని చెప్తున్నారు. అట్లాగే తమిళనాడులో ఓటర్లు అయితే ధరల పెరుగుదలను ఎంచుకున్నారు. ఒక్కొక్క రాష్ట్రం హిందీ హార్ట్లాండ్లో వాళ్ళు అయితే నిరుద్యోగం ఎంచుకున్నారు. ఇంకా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఉత్తర దక్షిణ విభజనని ఉద్దేశపూర్వకంగానే తీసుకొస్తున్నారు అన్నది 51% మంది. నేను ఆల్మోస్ట్ జనవరిలో ఒకటి పెట్టాను, డివిసివ్ పాలిటిక్స్ కాంట్ స్టాప్ మోడీ వేవ్ అని ఒక ఐటెం పెట్టాను. అక్కడికే స్టార్ట్ అయింది. ప్రతిపక్షాలు ఏ అంశం తీసుకొని ఎలక్షన్ల ముందు వెళ్తారన్నది నేను జనవరిలోనే పెట్టాను. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 2019 కూడా బాగా బలపడిందని నేను జనవరిలో గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు తెలిసింది నాకు. తెలంగాణలో కానీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో. సో నేను అప్పుడే పెట్టాను ప్రతిపక్ష నాయకులు డివిసివ్ పాలిటిక్స్ అంటే దక్షిణ ఇట్లా ఉత్తర విభజనతో వెళ్తారని. అందుకే అదే అంశం మీద వెళ్ళారు. కానీ 51% మంది మాత్రం దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. 35% మంది మాత్రం దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా మధ్యతరగతి గురించి, మధ్యతరగతి వీళ్ళంతా ఏమన్నా కూడా ఈ నరేంద్ర మోడీ పాలనలో వాళ్ళ జీవితంలో ఎంత మెరుగుపడినాయని అడిగినప్పుడు 47% మంది అవునన్నారు, 46% మంది కాదన్నారు, చెప్పలేమన్నది 6% మంది. సో ఇది డివైడ్గా ఉంది. ఎంత ఈక్వల్గా ఉన్నారో అంతమంది నో కూడా అన్నారు. మొత్తము 51% మంది నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వాగ్దానాలు అమలు చేసిందని చెప్పారు. అట్లాగే అవినీతిని నరేంద్ర మోడీ అరికట్టారని చెప్పి 60% మంది అభిప్రాయపడుతున్నారు. అట్లాగే 56.3% మంది విదేశాంగ విధానంపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే 60% మంది ఇక్కడ చైనాతో సరిహద్దుని సమస్య నిర్వహించడంలో బాగా చేశారన్నారు. కానీ బీజింగ్లో వ్యవహరించిన తీరు మీద మాత్రం 21% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ హయాంలో గ్లోబల్ ఆర్డర్లో దేశం యొక్క స్థితి మెరుగుపడిందని 79.27% మంది అభిప్రాయపడ్డారు. సో కన్క్లూజన్గా ఏంటంటే ఎక్కడ దరిదాపుల్లో కూడా ఇండియా అలయన్స్ భారతదేశం మొత్తంలో పోటీ అనేది అయితే కనబట్టలేదు 24 వరకు. ఇది ఒక పార్టీకో లేకపోతే ఒక వ్యక్తికో మద్దతుగా నేను ఈ ఐటెం పెట్టలేదు. ప్రస్తుతం మూడ్ ఆఫ్ ది నేషన్ తీసుకుంటే ఏ సర్వేలో కూడా ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. 29 దాకా అయితే మాత్రం ఇండియా అలయన్స్ ఆగాల్సిందే అప్పుడు రాజకీయాల పరిస్థితి ప్రకారం. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అప్పుడే కూడా చాలా అసమ్మతి రాగాలు వినబడుతున్నాయి. తెలంగాణ మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ తెలంగాణలో కూడా గతం కంటే కూడా మెరుగైన లోక్సభ సీట్లు సాధించుకోబోతుంది అనేది అయితే గ్రౌండ్ లెవెల్లో కనబడుతోంది. తమిళనాడులో డిఎంకే గతంలో ఎప్పుడు తిననంత దెబ్బ అయితే ఖచ్చితంగా తినబోతోంది. సీట్లు చాలా తగ్గుతాయి. అట్లాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. కేరళ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ ఖాతా తెరవబోతోంది. ఖచ్చితంగా 2 పార్లమెంట్ సీట్లు అయితే ఎడ్జ్ క్లియర్గా కనబడుతోంది మార్చి 27 ప్రకారం. దీన్ని బట్టి చూసుకుంటే బీజేపీ కానీ ఎన్డీఏ గత 10 సంవత్సరాల్లో
భారతదేశాన్ని మొత్తం అన్ని రాష్ట్రాలని కూడా వాళ్ళు అనుకున్న రీతిలోనే సాఫ్రనైజేషన్ అనుకున్నట్టుగానే అటువైపే ముందుకు తీసుకెళ్తున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ లోక్సభ స్థానాలు ఎప్పుడు గెలవనంతగా ఒంటరిగా పోటీ చేసి గెలవబోతోంది. సో ఇది నరేంద్ర మోడీ లేదా బీజేపీకి పాజిటివ్ న్యూస్. రాహుల్ గాంధీ లేదా ఇండియా ఎలియన్స్కి మాత్రం ఇదొక బ్యాడ్ న్యూస్. కనీసం 2029లో వాళ్ళు గెలవటానికి ఏమేమి చేయాలనేది ఆచరణ ఎప్పటి నుంచి మొదలు పెట్టడమే వాళ్ళకి మంచి ఇదని చెప్పచ్చు. లేదంటే కూడా 29లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా ఎలియన్స్ కానీ కనుమరుగవుతుందన్న సంకేతాలు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.